సార్ ఈ రోజు ఈ జనరేషన్ లో వాళ్ళు చాలా మంది సినిమాల్లోకి రావాలని ట్రై చేస్తారు. మరి ఈ యంగ్ జనరేషన్ లో ఒక మూవీలోకి రావాలి, ఇది యాక్టర్ గా కావచ్చు, డైరెక్టర్ గా కావచ్చు, లేకపోతే ఇంకొక సమ్ ఏరియాలో, మరి ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలంటే అసలు ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇట్ ఈస్ గేట్స్ ఆర్ ఓపెన్ నౌ. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్. ఇదివరకు లాగా లిమిటెడ్ ఆపర్చునిటీ, ఇవాళ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ రోజు చూస్తే ఎంతో మంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ని, యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ని, డైరెక్టర్ కి తీసుకుని ఎన్నో వందల సినిమాలు ఈ రోజు పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ కూడా చేస్తున్నాయి. మనం చూస్తున్నాం. అయితే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను ఇచ్చే అడ్వైస్ ఒకటే, ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ టైమ్ జాబ్, ఇట్స్ ఎ ఫుల్ టైమ్ జాబ్. ఫుల్ టైమ్ 24/7 యూ షుడ్ ఓన్లీ థింక్ ఆన్ దట్. బికాస్ ఎవ్రీథింగ్ ఆపర్చునిటీ ఈ రోజున ఒక్కసారి వస్తుంది, పోతుంది, మళ్ళీ రాదు. ఆ ఆపర్చునిటీ నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది, రావడం కష్టం కాదు, నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు దీన్ని ఫుల్ టైం కింద తీసుకోవాలి. యూ హావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు ఎలాంటిదంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే అందరూ కలిసి ఆడితే ఓడిపోతారు, కానీ ఒక సినిమా ఫ్లాప్ అయినా అందులో వేసిన ఒక ఆర్టిస్ట్ కి లైఫ్ వస్తుంది. వాళ్ళు ఇది బాగా చేసేట సినిమా ఫ్లాప్ అయింది కదా అంటారు. సో అట్లా వీఆర్ ఓపెన్. హ్యావింగ్ సెడ్ దట్, అందరూ కూడా ఇది ఒక ఇండస్ట్రీ, ఇక్కడ ఏవో మనం బౌండరీస్ లేని ఇండస్ట్రీ, పరిధులు లేకుండా మనం ఎంజాయ్ చేయొచ్చు వస్తే అది పిచ్చిది. మోస్ట్ డిసిప్లైన్డ్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ.